మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. అసలు ఇతను ఎవరు? దాదాపు 8 సంవత్సరాలుగా ఇతను ఇంత జ్యోతిష్యం చెప్పడం, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు చెప్పడం, వాళ్ళకు ఎలాంటి సమస్యలను తీర్చే, అంటే మీరు ఇది చేస్తే బెటర్ గా అవుతారు, ఇది చేస్తే నష్టపోతారు అని చెప్పి అనడం. ఎమ్మెల్యేలు సైతం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఎందుకు అనంటే సోషల్ మీడియాలో ఒక్క వీడియో మనం మొన్న చూసినాం. మోనాలిసా కుంభమేళలో పూసలు అమ్ముకునే అమ్మాయి ఎంత వైరల్ అయ్యిందో, ఇప్పుడు పూసలు అమ్ముకునే అమ్మాయి జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసేంత ఎత్తుకు ఎదిగింది అని అంటే అది కేవలం సోషల్ మీడియా. ఈవెన్ చాయ్ అమ్ముకునే చాయ్ వాళ్ళ కూడా డైరెక్ట్ బిల్ గేట్స్ ని కలిశారు అని అంటే కేవలం సోషల్ మీడియా. కచ్చా బాదం కూడా అదొక సెన్సేషన్ అవ్వడం కూడా దానికి కూడా కారణం సోషల్ మీడియా. అయితే ఈ సోషల్ మీడియా వల్లనే ఇలా బయటకు వస్తున్నారా? ఎందుకంటే మనం రీసెంట్ గా నాగభవిత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా అఘోరి ఇంకా ఎక్కడెక్కడనో వెళ్ళి ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. కానీ మనం ఆమె గురించి ఎక్కువగా మనం ఎక్స్పోజ్ చేయడం లేదు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ రావాల్సిన హైప్ మనం ఆల్రెడీ తీసుకొచ్చేసాం కాబట్టి ఆమెను పక్కన పడేసింది సోషల్ మీడియా. కానీ ఇప్పుడు మాత్రం ఈ మల్లికార్జున ముత్య అనే వ్యక్తి ఎవరు? అసలు ఇంత హైప్ ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన దగ్గరికి వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతున్నాయా అని అంటే చాలా మంది అవునానే అంటున్నారు. అంటే ఆయనను కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాజిటివ్ గానే చూస్తున్నారు. అసలు ఏం అక్కడ స్కామ్ ఏం జరగట్లేదు, డబ్బులేం తీసుకోవట్లేదు, ఇంకా వెళ్తే భోజనం పెడుతున్నారు అని అంటున్నారు. మరి దీని అంతటికి అసలు ఎవరైనా ఈయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు వెళ్ళిన దగ్గర డబ్బులు కూడా తీసుకోవట్లేదు అని అంటున్నారు. అసలు ఎలా దర్శించుకుంటున్నారు అందరూ, ఈవెన్ అసలు ఎలా జరుగుతుంది అనేది. సో ఇదంతా మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనకు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు, అఘోరా ఆధ్యాత్మికవేత్త, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో గురుగారు, నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మీరు చెప్పండి, ఈ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఎవరై ఉంటారు? అసలు ఈయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కోరిన కోరికలు తీరాయి, మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణాక్షిస్తూ కోరిన కోరికలు తీరుతున్నాయి అని అంటే ఎక్కడ తీరినాయమ్మా? ఎవరు చెప్పారు తీరినాయని? ఆయన దగ్గరికి ఒక రాజకీయ నాయకుడు వెళ్తే గెలుస్తారు అని చెప్పాడు, ఆయన ఓడిపోయాడు. సరే, ఆయన చెప్పేవన్నీ కరెక్టా కాదా అనేటువంటిది పక్కన పెడితే, నేను అతని గురించి మొన్న ఒక వారం రోజుల క్రితం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా యాద్గిరి సమేదో ప్లేస్ చెప్పాడు ఆయన, గుల్బర్గా దీంట్లో, అది సామాన్యంగా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారండి అక్కడ. అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగే చేశారు, అతన్ని చంపటమో చనిపోవటమో ఏదో జరిగింది. నాకు తెలిసినంత వరకు అతను కరెక్ట్ కాదండి, ఫ్రాడ్ అని చెప్పాడు. ఆ తరువాత వేరే నేనేదో ఛానల్లో చూసినప్పుడు ఏంటయ్యా అంటే, నాకు అన్నిటికన్నా చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు, ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా భోజనం పెడుతున్నాడు. ఎలా పెడుతున్నాడు? 18 లక్షలు 20 లక్షలు అప్పు ఉందని చెప్పుకుంటున్నాడు. అంత అప్పు నేను భోజనాలు ఎలా పెడుతున్నారు? ఏ రాజకీయ నాయకులు వెనకాల ఉన్నారు? ఎవరి డబ్బులు సహాయం చేస్తున్నారు? మన వాళ్ళని ఎంత మోటివేట్ చెయ్యాలని చూసినా మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోను, తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో, తర్వాత దుర్గాదేవి ఫోటో, సరే కృష్ణుడి ఫోటో, ఈ ఫోటోలన్నీ బయటపడేసి ఆ మల్లికార్జున ముత్య ఫోటో, ఆ లేడీ అఘోరి గాడి ఫోటో, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదా మనం. ఈ దరిద్రాలన్నిటినీ మనం రోజుకో దరిద్రం చెప్పుకుంటూ పోతూ ఉంటే జీవితకాలం పాటు ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎవరు కూడా భవిష్యత్తుని నిర్ణయించటం అనేటువంటిది జరగని పని. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తులు విషయంలో అసలు అతను వెళ్ళగానే వాళ్ళ పేరుతో సహా వాళ్ళ పూర్తి డీటెయిల్స్ చెప్తున్నారంట, ఈవెన్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా చెప్తున్నారంట. మరి ఇదంతా ఎలా సాధ్యం అవుతుందంటారు?
అమ్మా అక్కడంతా ఒక గ్రూపిజం లాగా నడుస్తోంది. నేను ఆల్రెడీ ఒక ఛానల్ లో చూశాను అతని ఇంటర్వ్యూ, కన్నడ ఛానల్ లేకపోతే తెలుగు ఛానల్ గుర్తులేదు కానీ ఓకే అతను వాటర్ బాటిల్ కన్నా కూడా అతని పేరే వస్తుంది ఫోన్ పే లో. సో లాస్ట్ 4 digits చెప్పడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అవును సరే నిజంగానే చెప్తున్నాడు అని అనుకుందాం అమ్మా కాసేపు. నిజంగానే చెప్తున్నాడు, మన ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు, మన తాతల పేర్లు చెప్తున్నాడు. అయితే ఏంటి ఓకే అయితే ఏంటి అంటే మనము ఒకరికి ఇలా ప్రస్తావించకుండానే మన డీటెయిల్స్ చెప్తున్నాడంటే ఏదైనా మనకు ఫ్యూచర్ లో అవసరమైంది, మన కోరికను తీర్చేలాగా ఈయన దగ్గర ఏదైనా శక్తి ఉందేమో అని చెప్పేసి భక్తులు అనుకుంటున్నారేమో కదా గురుగారు. కరెక్టేనమ్మా, మీరు అన్నది కరెక్టే. అన్ని చెప్తున్నాడు, అతని దగ్గర ఏదో ఒక తెలియనటువంటి పవర్ ఉంది, తెలియనటువంటి ఒక శక్తి ఉంది అని అనుకున్నప్పుడు రేపేం జరుగుతుందో చెప్పమనండి. రేపు ఏం జరుగుతుంది అంటే ఇది ఒక సవాల్గా చెప్తున్నారా గురుగారు మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది ఉన్నారమ్మా ఇలా చెప్పేవాళ్ళు. ఆ లెక్కను చూస్తే నిజంగా మాట్లాడాలి అని అంటే ప్రకృతిని ఎదురించి నిలబడగేటువంటి శక్తి నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు. ఓకే జ్యోతిష్యులు కూడా భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, కాస్త జాగ్రత్త పడండి అని చెప్తాడు గాని ఖచ్చితంగా ఇదే అవుతుంది, ఇలాగే చెయ్యాలి మీరు అని చెప్పరు. ఇలాంటి వాళ్ళు రోజుకి కొన్ని వేల మంది పుట్టుకొస్తూ ఉంటారమ్మా. ఖచ్చితంగా మనమే ఎంతో మంది గురించి మాట్లాడుకున్నాం గురుగారు. అలా పుట్టుకొచ్చిన వాళ్ళు, అంత గొప్పగా మాట్లాడే వాళ్ళు కరోనాని ఎందుకు ఆపలేకపోయారు? ఇప్పుడేదో కొత్త వైరస్ వస్తుంది అదేదో, దాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవన్నీ ఏంటంటేనమ్మా, నేను ఇందాక చెప్పినట్టుగా మనం పూజించే హిందూ దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసి గంగలో కలిపేసి ఈ ముత్యంగాడి ఫోటో, ఆ లేడీ అఘోర దరిద్రుడి ఫోటో, ఇలాంటి ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకోవాల్సి వస్తుందేమో. కలికాలం కలి ప్రభావం ఇట్లాగే ఉంటుంది. అంటే ప్రతిసారి హిందువుల్ని అమాయకులను చేసి ఇలా ఆడుకుంటున్నారు, ఇలా దేవుడు అని చెప్పుకోవచ్చు అంటారా? అమ్మా హిందువులను అమాయకులు చేశారని అనొద్దాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, హిందువులు మూర్ఖులు, అమాయకులు కూడా కాదు. అమాయకులు కూడా కాదు, మూర్ఖులు అని ఎందుకన్నానంటే చిన్న ఉదాహరణలు 2-3 చెప్తా కావాలండి. చెప్పండి. ఇప్పుడు లేడీ అఘోరాని తెగ మెచ్చుకున్నారు కదా మన వాళ్ళు ఇంటికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టారు. అవును, వాడు కదవని తెలుసు కూడా ఎందుకు పెట్టారు? దాన్ని ఏమనాలి? మూర్ఖులనికి ఏమనాలమ్మా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏది అసలు మన భగవంతుళ్ళని మనం కొలిచేటట్టుగా ఉండి మనం నమ్మితే జరగని పనులంటూ ఏం ఉండవమ్మా. భగవత్ శక్తి కన్నా మానవ శక్తి ఏం పెద్ద గొప్పది కాదు. సృష్టి స్థితి లయ కారకులు వాళ్ళనే మనం సరిగ్గా కొలవలేకపోతున్నాం. వాడెవడో జ్యోతిష్యం చెబుతున్నాడు, వీడెవడో జాతకం చెబుతున్నాడు, వీడి ఫోన్ నెంబర్ చెప్తున్నాడు. ఎవరికి కావాలి అసలు? ఫస్ట్ వాడి దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయి? వాడి వెనకాల ఎవరున్నారు? ఇలాంటివన్నీ చాలా ఆలోచించాలమ్మా. ఇది అంతకు ముందు ఏదో ఛానల్లో కూడా చెప్పాయి, ఏం కంగారు పడక్కర్లేదు, రోజుకో కొత్త దేవుడు వస్తాడు అని. అవును, అలాగే జరుగుతోంది ఇది. మనవాళ్ళు కూడా కాస్త ఇలాంటివి ఆలోచించి వెళ్తే బాగుంటది. ఒకడు వెళ్ళడం, షూట్ చేయటం, రావటం, ఇక అది వైరల్ అయిపోవటం, మనమే వైరల్ చేస్తున్నాం. అంటే సోషల్ మీడియానే ఇలాంటి వాళ్ళని, ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూసుకోవచ్చు, కుంభమేళలో మోనాలిసా ఎలా వైరల్ అయిందో మనం చూసాము. అంతకు ముందు ఎంతో మందిని వైరల్ చేస్తూనే ఉన్నది సోషల్ మీడియా. ఇప్పుడు ఈ తరహాలోనే ఈ మల్లికార్జున ముత్య అంటారా? ఇప్పుడు కుంభమేళాలో మోనాలిసాలు వైరల్ చేశారు అంటే ఒక విధంగా కాస్త పోన్లే, ఏమీ లేని పిల్లకి ఒక సినిమా అవకాశం వస్తుంది అనే ఆశ ఉంటుంది, అది మంచి అని అనుకోవచ్చు. ఓకే, ఇలాంటి పెద్దవాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే ఎక్కడుందమ్మా? పైగా ప్రతి ఒక్కరిని కొడతాట. అవును, కొట్టడం ఏంటో తెలియదు నాకు అసలు. వాడు తిప్పి చూస్తే వాడికి నూనె మీసాలు కూడా రాలా వెదవకి. వాడికి 23 సంవత్సరాలు అని తెలుస్తుంది గురుగారు. వాడు మళ్ళీ భవిష్యత్తు చెబుతాడు.
వాడి భవిష్యత్తు భగవంతుడు నిర్ణయిస్తాడు, ఏం కంగారు పడక్కర్లా. ఇదే సోషల్ మీడియా మేబీ రేపటి నాడు అంటే ఇప్పుడు లేపింది, రేపటి నాడు ఎత్తేసినా ఎత్తేస్తుంది పైకి తీసుకెళ్లి. ఖచ్చితంగానమ్మా. ఏ సోషల్ మీడియా అయితే టాప్ లో కూర్చోబెట్టిందో అదే సోషల్ మీడియా అటపటాలకి దించేస్తుంది. ఖచ్చితంగా ఇలా ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన సోషల్ మీడియాలోనే చాలా ఉన్నాయి. అవును. ఒక సౌందర్య గారు అనుకో, ఒక నాగభవిత గారు అనుకో, వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి వస్తున్నాడు, నేనే కలిగి, వీళ్ళందరూ పెంచి తర్వాత దింపేసేది సోషల్ మీడియానే. అందుకే ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, మనం మీడియా ముందుకు వచ్చిన తర్వాత మనం మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నాము అనేటువంటిది మనసులోనే ఒక 10-20 సెకండ్స్ ఆలోచించుకొని బయటకి మాట వదిలితే ఒక గౌరవం ఉంటుందమ్మా. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఈ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఫేక్ దేవుడు, అప్పాజీ దయచేసి అప్పాజీ అని అనకండి అమ్మా. ఆయనే మెన్షన్ చేసుకున్నారు గురుగారు. ఆయన మెన్షన్ చేసుకున్నాడు. వాడు వెదవా అప్పాజీ అంటే మాకు మళ్ళీ మా గురువు గారి పేరు, అది గడప సత్యనారాయణ స్వామిజీ వారి పేరు. ఓకే గురుగారు. ఏదైనా కానీ మల్లికార్జున ముత్య లేదు, వీడికి పొందలేదు, వీడంతా ఫ్రాడ్. దయచేసి నమ్మకండి, భగవంతుడి మీద ధ్యాస పెట్టండి. ఏదైనా మీకు మనకి పరిష్కారాలు కావాలి అంటే భగవంతుడి దగ్గర మాట్లాడండి. మీరు గుడికి వెళ్ళి మాట్లాడక్కర్లేదమ్మా. మనస్ఫూర్తిగా మన ఇంట్లో ఉన్న ఫోటోతో ఫ్రెండ్ గా మాట్లాడినా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే గురుగారు. ఏది ఏమైనప్పటికీ దయచేసి ఇలాంటివి నమ్మద్దమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మనం మోటివేషనల్ గా వినరు, మారరు. అంతే అంతే గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే ఇప్పుడు ఒక అఘోర ఆధ్యాత్మికవేత్త వైఎస్ బాలకృష్ణ ఎంత అంటే ఈ మల్లికార్జున ముత్య అనే వ్యక్తి ఫేక్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది మాత్రం వేరుగా ఉంది. అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ ఇతను మంచోడు, మాకు మంచిగా ఫుడ్ పెడుతున్నాడు, వెళ్ళిన దగ్గర మంచిగా సౌకర్యాలు కల్పిస్తున్నాడు, మళ్ళీ మేము కోరుకున్న కోరికల్ని తీర్చే విధంగా మాకు పరిష్కారాలు చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి బాలకృష్ణ అంటున్నారు, ఒకవేళ అదే ఆ ముత్య ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ముత్య నిజంగానే స్వామీజీ అయితే, నిజంగానే ఆయనకు దైవశక్తులు ఉంటే మరి రావాల్సిన ఏమి విపత్కరాలని ఆపుతాడా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కరోనా చూసాము, ఇప్పుడు కూడా కొత్త వైరస్ అంటున్నారు, ఇప్పుడు బర్డ్ ఫ్లూ నడుస్తుంది. మరి వీటిని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా ఈ మల్లికార్జున ముత్య అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కానీ ఇంకొంతమంది ఇంకొక వాదన ఏం వినిపిస్తుంది అంటే, మనం స్వామీజీ దగ్గరికి ఇప్పుడు ఈ ముత్య ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళిన టైంలో చుట్టుపక్కల వాళ్ళ మనుషులే వచ్చి నార్మల్ గా కాన్వర్జేషన్ బిల్డ్ చేసి, అంటే మాటల్లో కలిపి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి ఇవన్నీ చేరవేస్తున్నారు. దాని వల్లనే మన కాంటాక్ట్ నంబర్ తో సహా మన పుట్టు పూర్వోత్తరాలన్నీ మనకు చెప్తున్నాడు రివర్స్ గా అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఏదేమైనా అంటే మరి మల్లికార్జున ముత్య నిజంగానే స్వామి అయితే, స్వామీజీ అయితే, దైవశక్తులే ఉంటే, మేబీ ఎవరి లోపల ఏ దైవశక్తి ఉందో అని మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే ఉంటే ప్రూవ్ అవ్వడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఎలా ప్రూవ్ చేస్తారు, నేను దేవుణ్ణి అని చెప్పేసి ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే ఏదన్నా విపత్కరం వస్తే దాన్ని ఆపుతాడా? ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆపుతారా? ఆపలేరు కదా. సో ఏదేమైనా మరి మల్లికార్జున ముత్య మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అవుతున్నారు.